హాయ్ విను. అడవికి సింహం రాజని మనకు తెలుసు. సో ఈ రాజు అలా వెళ్తూ ఉండగా అన్ని జంతువులు ఏంటంటే గుసగుసలు ఆడుకుంటున్నాయి. ఏంటంటే గుసగుసలు ఏంటంటే రాజుగారి దగ్గర నుంచి ఒక దుర్వాసన వస్తుందని సింహం వింది. విని ఏం చేసిందంటే మొదట జింకని పిలిచి అడిగింది. జింకతో అడిగింది, నా దగ్గర వాసన వస్తుందా దుర్వాసన వస్తుందా అని అడిగింది. జింక ఏంటంటే చాలా సిన్సియర్గా ఒబీడియంట్గా అవును రాజా స్మెల్ వస్తుంది రాజా అంది. దెబ్బతో రాజావారి కోపం వచ్చి ఆ జింకని తినేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది అడవిలో మొత్తం అందరికీ తెలిసిపోయింది. నెక్స్ట్ కోతిని అడిగింది. కోతిని పిలిచి అడిగింది అనమాట. కోతి రాగానే కోతిని నా దగ్గర స్మెల్ వస్తుందా అని అడిగితే లేదు రాజా మీ దగ్గర స్మెల్ ఏం రావట్లేదని చెప్పి వివేకంతో చెప్పింది అనుకొని కోతి ఆన్సర్ ఇచ్చింది. ఆన్సర్ ఇచ్చినప్పుడు సింహానికి కోపం వచ్చింది. అంటే నా దగ్గర స్మెల్ వచ్చినా ఇది అబద్ధం చెప్పింది కదా, సో ఇది సిన్సియర్ కాదని చెప్పి ఆ కోతిని తినేయడం జరిగింది. సో ఇది ఏంటంటే తర్వాత ఎవరికి అంటే ఛాన్స్ జిత్తులు మారి నక్క అటువైపు వస్తుండగా పిలిచింది. సింహం పిలిచి నక్కని అడిగింది, నా దగ్గర ఏమన్నా దుర్వాసన వస్తుందా అని గాంభీరంగా అడిగింది. అడిగితే నక్క ఏమందంటే కొంచెం ఆలోచించి, జిత్తులు మారి నక్క కదా ఆలోచించి ఏమని తెలుసా అండి, రాజా నా ముక్కు పనిచేయట్లేదు నేను జలుబు చేసిందని చెప్పి 2 సార్లు తుమ్మి ముక్కుని సరి చేసుకొని రాజా నాకేమీ తెలియట్లేదు వాసన ఏం తెలియట్లేదు నాకు జలుబు చేసింది కానీ నేను చెప్పలేకపోతున్నాను క్షమించు అంది. సో ఈ ఆన్సర్ విని సింహం ఏమనుకుందంటే కరెక్టే కదా దానికి జలుబు చేసినప్పుడు అది ఎలా ఫీడ్బ్యాక్ ఇవ్వగలదని చెప్పి దాన్ని వదిలేసింది. అడవంతా ఇదో పెద్ద ఇష్యూ కింద సర్క్యులేట్ అయింది. ఈ కథలో నీతి ఏంటి? సో మన జీవితంలో మనం కూడా ఏంటంటే అనవసరంగా కొన్ని విషయాల్లో తలదూరుస్తాం. అవసరం లేని విషయాల్లో తలదూర్చకుండా వివేకంగా బ్యాలెన్స్డ్గా మన జీవితాన్ని ముందుకు సాగినట్లయితే ప్రాబ్లమ్స్ ఉండవు. యాక్చువల్గా ఏంటంటే మనం చాలా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటూ ఉంటాం. మనకి ఇలాంటి సింహాలు మనకి మన ఇంట్లో ఉండొచ్చు, సమాజంలో ఉండొచ్చు, బయట ఉండొచ్చు. మనం ఏది చెప్పినా తప్పు, నిజం చెప్పినా తప్పే, అబద్ధం చెప్పినా తప్పే, నిజం చెప్పిన ఒప్పే, అబద్ధం చెప్పిన ఒప్పే, ఏదో తెలియదు, ముందు గొయ్య వెనకాతలు నుయ్య. ఇలాంటప్పుడు మనం ఇలాంటి వివేకంతో ఉండే ఆన్సర్స్ ఇచ్చినట్లయితే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది.